దేవుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదంటారు గదా! అది నిజమేమో అనిపిచ్చింది. పాస్ట్ 3 మంత్స్ నుంచి నేను అరుణాచలం వెళ్ళాలి అని చాలా ప్రయత్నిస్తున్నాను. బట్ వెళ్ళలేకపోయాను. అండ్ ఫైనల్లీ సంక్రాంతి హాలిడేస్‌లో అయితే అనుకోకుండానే వెళ్ళాననమాట. దర్శనం చాలా జరిగింది. గిరి ప్రదక్షిణ చేసుకున్నాము. దర్శనం 2 టైమ్స్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా, చాలా బ్లెస్డ్‌గా అనిపిచ్చింది. ఇది నా సెకండ్ టైమ్ అరుణాచలం వెళ్ళడం. నాతో పాటు రిషి కూడా సెకండ్ టైమ్ మంచిగా గిరి ప్రదక్షిణ చేసుకున్నాము. అండ్ అలానే దర్శనం కూడా చేసుకున్నామనమాట. నాకు కార్తీక దీపోత్సవాలు జరుగుతాయి గదా! అప్పుడు చాలా వెళ్ళాలని ఉండిందనమాట అరుణాచలం. అంటే దేవుడిని ఊరేగిస్తారు గదా! అప్పుడు వెళ్ళలేదు. చాలా బాధపడ్డాను. అంటే దేవుడు మనకి ఏది రైట్ టైంలో జరగాలంటే అదే జరుగుతుందేమో. ఈసారి సంక్రాంతికి గూడా వాళ్ళు అలానే ఊరేగించారు దేవుడిననమాట. ఎంత హ్యాపీగా అనిపించిందనమాట. దేవుడితో పాటు తిరుక్కుంటూ గిరి ప్రదక్షిణ చేశాను. మేబీ కార్తీక దీపోత్సవాల్లో గూడా ఇంత హ్యాపీగా చూసేదాన్ని కాదు.